కృపాధారలు క్రీస్తు కృపాధారలు. పాస్టర్ ప్రార్థన చేసిన తర్వాత ఆరాధనను ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్థుతి స్థుతి పరలోకమందున మా తండ్రి యేసయ్య నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అతి ఉన్నత సింహాసనాసీనుడ నీకు వందనాలు. అనే నామముల కంటే పైనామం గల దేవానికి స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడు ప్రభువా నీకు వందనాలు. అయినా మా గొప్ప దేవానికి స్తోత్రం, మా రక్షకుడా నీకు వందనాలు. ఈ క్షణం వరకు ప్రభువా నైనా తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు నీకు వందనాలు. నైనా ప్రభువా గడిచిన ఆదివారం నుంచి ప్రభువా ఈ ఆదివారం వరకు ప్రభావ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. నైనా మాకు ఎన్నో మేలు చేసినందుకు వందనాలు, మాకు రక్షణ ఇచ్చినందుకు వందనాలు. నైనా మా పాపంలో నీ పరిశుద్ధమైన రక్తంలో కడిగినందుకు నీకు వందనాలు ప్రభావ. నేను ఈ క్షణం వరకు మేము చేసిన పాపం క్షమించండి, వాటిని తీసివేయండి, వాటిని నీ పరిశుద్ధమైన రక్తంలో కడిగి శుద్ధీకరించండి ప్రభావ. ప్రతి ఒక్కరిని నడిపించినందుకు వందనాలు. నైనా పాటల ద్వారా మహిమ పొందండి, మంచి కంఠస్వరాలను దయచేయండి ప్రభావ. నేను తండ్రి వాక్యము నేను బోధించే ప్రభావ సేవకులతో ప్రభావ మీరుండండి. నేను నా తండ్రి ఏడాతల ఆత్మాభిషేకం వరకు దయచేయండి ప్రభావ. మాతో మాట్లాడండి ప్రభావ. నైనా మాలో ఉండండి. నేను మీ ఆత్మ కుమ్మరింపును దయచేయండి ప్రభావ. నైనా మీ సన్నిధి మాతో ఉంచండి. నేను అందరికీ ప్రభావ వినగలిగే చెవులు, గ్రహించే మనసును దయచేయండి తండ్రి ప్రభావ. మాకు అందరికీ ప్రభావ నైనా తండ్రి వాక్య ప్రకారంగా జీవించే మనసును మా అందరికీ దయచేయండి. ఇంకొద్ది మనవులు యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించను అని పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. గమనించండి, ఇప్పుడు పాడే పాటలు వర్తమానానికి సంబంధించిన పాటలు కాబట్టి జాగ్రత్తగా వింటూ పాటలను పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. వర్తమానాన్ని ఇంకా మనకు క్లియర్గా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. పాటతో కలిసి మనం దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహితరములకు తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహితరములకు తెంచును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. చీకటి కన్నులను సూర్యుడే చంద్రుడు తీయరు. చీకటి కన్నులను సూర్యుడే చంద్రుడు తీయరు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కరిగిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కరిగిపోవును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. గణముల స్వరము ధ్వనించగా, ప్రియుడి స్వరము వినిపించగా. గణముల స్వరము ధ్వనించగా, ప్రియుడి స్వరము వినిపించగా. దైవదిన ప్రభు చెంతకు చేరెదా, ప్రియమాన ప్రభు యేసుగా చేరా. దైవదిన ప్రభు చెంతకు చేరెదా, ప్రియమాన ప్రభు యేసుగా చేరా. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. నేడు
నా ప్రియుడేసుని సన్నిధిలో వేదనలు ఉండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమే. నీలో రేపు నా ప్రియుడేసు నిగాల నీరని తెంచును. నీలో రేపు నా ప్రియుడేసు నిగాల నీరని తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహితరమునకుని తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహితరమునకుని తెంచును. నీలో రేపు నా ప్రియుడేసు నిగాల నీరని తెంచును. నీలో రేపు నా ప్రియుడేసు నిగాల నీరని తెంచును. నిగాల నీరని తెంచును. నిగాల నీరని తెంచును. హల్లెలూయా హల్లెలూయా. రెండవ పాటగా కొంత సమయమే మిగిలినది క్రీస్తేసు ప్రభు తిరిగి వచ్చు అనే పాట పాడుతూ దేవుని స్తుతిస్తాం. నేడు రేపు యేసు ప్రభు మేఘలపై త్వరగా రానైనటువంటి వాడు. అందుకని సమయం కొంచెంగా ఉంది, కొద్దిగా ఉంది కాబట్టి కొంత సమయమే మిగిలినది క్రీస్తేసు ప్రభు ఆయన త్వరగా రానైనాడు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలా అని ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి రాకడ విషయంలో ఏ విధంగా ఉండాలా ఇవన్నీ గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతిస్తాం. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును. క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును. దేశమైనను జాగు చేయడు, దేశమైనను జాగు చేయడు. ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము, ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము. నిశ్చయముగా ఆయన వచ్చు, నిశ్చయముగా ఆయన వచ్చు. ప్రభు రాకడెవరు ప్రేమింతురు, వారిని ప్రభువు కొనిపోవును. ప్రభు రాకడెవరు ప్రేమింతురు, వారిని ప్రభువు కొనిపోవును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును. క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును. దేశమైనను జాగు చేయడు, దేశమైనను జాగు చేయడు. ఆయన రాకడ సమీపము, ఆయన రాకడ సమీపము. సహవాసములో నిలిచియుండి, సహవాసములో నిలిచియుండి. ప్రభువాక్యమునకు లోబడియు, ఆయన కొరకై కనిపెట్టుము. ప్రభువాక్యమునకు లోబడియు, ఆయన కొరకై కనిపెట్టుము. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును. క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును.
కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. క్లేశమైనను జాగు చేయడు, క్లేశమైనను జాగు చేయడు, తమ స్వంత పనులను విశ్వాసులు, తమ స్వంత పనులను విశ్వాసులు కొందరు నేర్పించుచున్నారుగా, కొందరు నేర్పించుచున్నారుగా, మేల్కొను వారే కాపాడినారు, విడువబడిన వారి గతి మగును. మేల్కొను వారే కాపాడినారు, విడువబడిన వారి గతి మగును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. క్లేశమైనను జాగు చేయడు, క్లేశమైనను జాగు చేయడు, నోవాహు కాలము స్మరింతుము, నోవాహు కాలము స్మరింతుము, సమస్తమును దిద్దుకొని, సమస్తమును దిద్దుకొని, విడుదలని నమాసన్నామని, విమోచన విశ్రాంతినిచ్చును, విడుదలని నమాసన్నామని, విమోచన విశ్రాంతినిచ్చును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. క్లేశమైనను జాగు చేయడు, క్లేశమైనను జాగు చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ స్తుతి స్తోత్రం నాయన, ఇంత మంచి పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. మా అందరితో మీరు మాట్లాడండి, నన్ను మీరు అభిషేకించండి, మీ శక్తితో నన్ను నింపండి, మీ సహాయం దయచేయండి. నాలో మీరు ఉండి మా అందరితో మీరు మాట్లాడే వర్తమానం మా అందరిలో ఫలించటకు సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని ఆరోహణం కాకముందు చెప్పినటువంటి మాట. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకు వెళ్ళిండు? మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, అనేక నివాసములు నా తండ్రి ఇంట ఉన్నవి అన్నాడు. ఆ తర్వాత తిరిగి త్వరగా రానయ్యున్నాడు, వచ్చి మనందరినీ తీసుకెళ్ళటానికి. ఇంత మట్టుకు 2 పాటలు పాడినాం. మ్యాక్సిమం చాలా మట్టుకు వర్తమానం అంతా ఆ పాటల్లో ఉంది. కొన్ని మాటలు ఈశ్వరుడు ఖచ్చితంగా వస్తాడు అని అందరికి తెలుసు. వచ్చి తన వారిని తీసుకుని వెళ్తాడు. ఈ లోకం మనది కాదు, శాశ్వతమైనది మాత్రం కానీ కాదు. పరలోకము శాశ్వతమైంది. పరలోక రాజ్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరిచిన దేవుడు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వాళ్ళని తీసుకొని పోవడానికి త్వరగా రానై ఉన్న దేవుడు కాబట్టి రాకడ విషయాల్లో కొన్ని మాటలు మట్టుకే తీసుకొని మనం ఏ విధంగా సిద్ధపడాలా, ఏ విధంగా జాగ్రత్త పడాలా అని కొన్ని మాటలు మనం ధ్యానము చేస్తాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, సహోదరులారా, ఆ కాలము గూర్చి సమయంను గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా
గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. వారు సిద్ధపాటు లేని వారు ఇంతమటు వాడుకున్నాం. తమ స్వంత పనులలో విశ్వాసులు నిద్రిస్తున్నారు. ఎంత చెప్పినా వినేది వింటున్నారు, వాళ్ళు చేసేది చేస్తూనే ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు అంటే మనం జాగ్రత్త పడి ఆ స్థితిలో ఏమైనా మన దగ్గర ఉంటే వాటి నుండి విడుదల పొంది సరి చేసుకుని దేవునికి లోబడాలని ఈ వర్తమానం. అందుకని గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఉంటుంది. నెమ్మదిగా ఉందని అనుకుంటున్నారు, అకస్మాత్తుగా వారికి నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. వారు అంటే సిద్ధపాటు లేని వారు, కొంత సమయమే మిగిలింది, రాకడ సమీపముగా ఉన్నది, వారు తప్పించుకోలేరు. ఎవరు? సిద్ధపాటు లేని వారు. 10 మంది కన్యకలు దివిటిని వెలిగించుకొని ఉన్నారు. 5 మంది సిద్ధపడినరు. సమయానికి 5 మంది దివిటిల్లో సిద్ధంలో నూనె అయిపోయింది. అందుకని సమయం దగ్గర పడుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా సిద్ధపాటు కలిగిన వారంగా మనము ఉండాలి. 2 పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయంలో 8 నుంచి 14 వచనాలు అంతట్లో కూడా దేవుడు చెప్పినట్టు ఈ మాటల లోపల యేసు ప్రభు రాకడ అంటే ఈ దినం రాగలుగుతాడు. దేవుని దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలకు, 1000 సంవత్సరాలు ఒక దినానికి గుర్తుగా ఉంది. ఒక దినాన్ని 1000 సంవత్సరం మార్చగలడు, 1000ని ఒక దినంగా మార్చగలడు. ఆయన రాకడ ఆలస్యం చేస్తున్న ఎందుకంటే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని దీర్ఘశాంతము కలిగవాడుగా ఉన్నాడు. ఈ సమయంలో వస్తే నువ్వు సిద్ధపడి ఉన్నవా? నేను ఎత్తపడతాను అనే ఆ నమ్మకం నీకుందా? ఒకసారి పరీక్ష. సిద్ధపాటు కలిగి సంతోషం, లేక ఏదన్నా లోపం ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి దేవుడిచ్చే అవకాశం. అందుకనే ఓపిక కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఇంకొకరు నిజంగా మారుతారు, నిజమైన మార్పు కలిగి ఉంటారు అని. అందుకని విశ్వాసంగా మనం ఏ విధంగా ఉండాలా? మనము దేవుని దినపు రాకడ కొరకు ఆశతో కనిపెట్టే వారంగా ఉండాలా. దేవుని దినపు రాకడ కొరకు ఆశతో కనిపెట్టుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, మన ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉండాల. పాయింట్స్ నోట్ చేసుకోండి, అప్పుడు ఎక్కడ లోపం ఉందో దాన్ని సరి చేసుకోవచ్చు. మనం పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారమై ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తితోటి ఎంతో జాగ్రత్త కలిగి ఉండడము. శాంతము గలవారమై, శాంతము అంటే మాట్లాడకు, నిదానించాలి. వెంటనే కోపం వస్తుంది, లేకపోతే ఆవేశం వస్తుంది, రోషం వస్తుంది. కాదు, నిదానంగా మాట్లాడాలి. ఎదుటి వాళ్ళు కోపంతో మాట్లాడినా నువ్వు నిదానంగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు, నెమ్మదిగా జవాబు వాళ్ళకి ఇస్తా ఉండు. శాంతం గలవారై ఉండండి. ఆయన దృష్టికి నిష్కలంకులుగా, దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడుటకు జాగ్రత్త పడండి అన్నాడు. దేవుని దృష్టికి మనది మనకు మంచిగా అనిపిస్తుంది. దేవుని దృష్టికి నిందారహితులుగా, తర్వాత నిష్కలంకులుగా కనబడటానికి జాగ్రత్త పడండి. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండండి. శాంతము గలవారై దేవుని దృష్టికి నిష్కలంకులుగా నిందారహితులుగా కనబడటకు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. తర్వాత ఇంత ముందుకు రాకడ ముందుకున్నటువంటి సూచనలు, ఆయన రాకడ సమీపం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేసి పాటలో పాడుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని మాటలు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఇవని మాతో చెప్పుమనగా శిష్యులు అడిగినారు, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటివి అన్నప్పుడు యేసు వార్తను, ఎవడునో మిమ్మును మోసపరచకుండా చూచుకోనండి. అనేకులు నా పేట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరి మీరు యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోనండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. ఇవి జరగాల్సి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును,
రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను భూకంపమును కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. వేదనలకు ప్రారంభం ఇవి. అంతం అప్పుడే రాలే. కరోనా వచ్చింది, అయిపోయింది అనుకుంటున్నారు. ప్రపంచం అంతా కనపడని ఈ కరోనా వైరస్ విషయంలో భయపడుతూనే ఉన్నారు. ఎన్నో మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ జరిగేటివి. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అంతం వెంటనే రాదు. ఇంకెన్నో జరగాల్సినవి ఉన్నవి. అందుకని అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. క్రమం లేదు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. సహింపు చాలా అవసరం. అంతం వరకు, చివరి వరకు ఎవరైతే సహిస్తారో వారే రక్షింపబడతారు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. వెంటనే రాలే. సృష్టి అంతటి కూడా ఈ సువార్త వినబడుతుంది. అటు తర్వాత అంతం వస్తుంది. 24వ వచనంలో అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్ కార్యములను కనపరుస్తారు. అందుకని బైబిల్ పట్టుకున్న అందరినీ నమ్మటానికి వెళ్ళేది నాన్న. మేం ప్రవక్తలం, మా ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యము కనపరచదు కనుక జాగ్రత్త. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నా. నేను ముందే చెప్తున్నా మీతోటి. అక్కడ అద్భుతాలు, ఇక్కడ అద్భుతాలు అని వెళ్ళకండి. ముఖ్యమైనది మనసులో మార్పు. మారు మనసు పొందకుండా ఎన్ని అద్భుతాలను పొందినా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. అందుకని ముఖ్యమైన అద్భుతం ఒకటి, మనసులో మార్పు అనేది చాలా ముఖ్యమైనది. 27వ వచనంలో మెరుపు తూర్పున పుట్టి పడమటికి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. అక్కడ పుట్టి ఇక్కడ కనపడకూడదు. క్షణాల్లో రెప్పపాటున మెరుపు వచ్చేసి పోతుంది. మనుష్య కుమారుని రాకడ అదే విధంగా ఉంటుంది. 30వ వచనంలో అప్పుడు ఆ దిన శ్రమ ముగిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశంలోని నక్షత్రములు రాలును, ఆకాశ మండల శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఆయన ఇంతవరకు పాట పాడుకున్నాం. అందుకని మేఘారుడ ఆయన రానై, మేఘాల మీద ఆయన రానై ఉన్నాడు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేయును. దూతలు ఈ సృష్టి యావత్తు నుంచి, నలుదిశల నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళను పోగు చేసుకుంటారు. పైన చదువుకున్నాం. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుస్తూ అపవాదిగాడు. అంటే ఏ విధంగా? ప్రవక్తలని, సేవకులు అని, అద్భుతాలు అనేసి. అందుకని ఇక్కడ అక్కడ అని ఈ రకరకాలుగా ఉన్నప్పుడు జాగ్రత్త పడండి, మీరు జాగ్రత్త పడండి అన్నాడు. తర్వాత నోవా కాలం గురించి చెప్పుకున్నాం. నోవా దినాల్లో వర్షం అంటే తెలియదు. పైనుంచి వర్షం అనేది అప్పుడు ఆ కాలంలో తెలియదు. దేవుడు చెప్పిన మాటకు నోవా విన్నాడు. ప్రజలందరూ గేలి చేశారు, పైనుంచి వర్షం పడుతుంట, నీళ్ళు పడుతుంట, ఇదేంటి ఎప్పుడు పడలేదు, ఈయన ఓడగడుతున్నాడు, పిచ్చోడు అనుకున్నారు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ ఓడను కట్టాడు. ఆ రక్షణ ఓడలోనికి ఆ కుటుంబం మట్టుకే వెళ్ళగలిగింది. అందుకని నోవా దినములు ఎలాగుండేనే మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవా ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచుచు ఉండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును. అదేవిధంగా మనుష్య కుమారు రాకడ ఉండును. కావున
ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక, ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండండి. మీరు అనుకోనని గడియలో వచ్చేస్తాడు. అందుకని ఎప్పుడు వస్తాడో, ఇప్పుడు అప్పుడు అనేది ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా వస్తాడు. తన వారిని తీసుకొని వెళ్తాడు. కనుకనే మీరు సిద్ధముగా ఉండండి అన్నాడు. మనం సిద్ధపాటు కలిగిన వాళ్ళంగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1 నుండి మీరు అంటే మనం ఏం చేయాలా? క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటిని వెలుకొడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటిని కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. అందుకనే క్రీస్తు లేపబడిన వారైతే ఆయన అక్కడ సమీపముగా ఉన్నది. పైనున్న వాటినే వెదకండి. ఈ లోకం శాశ్వతమైనదే మాత్రము కానే కాదు. అందుకని కొన్ని జాగ్రత్తలు ఎందుకంటే యేసు ఖచ్చితంగా వస్తాడు, మనకు తెలుసు, తీసుకొని వెళ్తాడని తెలుసు. జాగ్రత్తలు పాటించడానికి కొన్ని విషయాలు మట్టుకి తీసుకోవడం జరుగుతా ఉన్నది. 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయము 6వ వచనము పౌలు తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. 6వ వచనము, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. మంచి పోరాటము, ఇది మన పోరాటం, ఆత్మీయ పోరాటం. విశ్వాసము కాపాడుకుంటుంది, అది చాలా ముఖ్యమైనది. చివరిదాకా విశ్వాసాన్ని కాపాడుకోండి, నమ్మకత్వాన్ని కాపాడుకునే వాళ్ళంగా ఉండాలి, పోరాడాలి మనం. అందుకని మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఈ నిరీక్షణతో మనం ఉండాలి. ఆయన వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు, నేను విశ్వాసంలో గట్టిగా స్థిరంగా ఉంటాను, నాకు కిరీటం ఇస్తాడు. ఆ నిరీక్షణ కలిగి ఉంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇది యేసు ప్రభు రాకడ గురించి ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారందరికీ అనుగ్రహిస్తాడు. అపోస్తలుడైన పౌలు ఆ నిరీక్షణతో ఉన్నాడు. మంచి పోరాటం నేను పోరాడినా, విశ్వాసాన్ని కాపాడినా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని నిరీక్షణతో ఉన్నాడు. అది నాకే కాదు, మీకు కూడా ఉంది అంటున్నాడు. నీకు కూడా ఉన్నది. ఎప్పుడు ఉంటుంది? నీవు కూడా పోరాడితే. ఆత్మీయంగా పోరాడు, విశ్వాసాన్ని కాపాడుకో, ఆయన రాకడ కొరకు ఆశతో కనిపెట్టి ఉండు, నిందారహితంగా ఉండు, ఆయన దృష్టికి, దేవుని దృష్టికి నిందారహితంగా ఉండు, నీతిగా బ్రతుకు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ లోకం మనది కానే కాదు. ఈ యుగ సమాప్తిలో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మహాభయంకరమైన సూచనలు, ఈ మధ్యనే మహాభయంకరమైన యాసిడ్, ఇది గ్యాస్ లీక్ అయిపోయి సడన్గా భయంకర పరిస్థితుల్లో కొంతమంది చనిపోయేసిండ్రు విశాఖపట్నం లోపల. అంటే ఈ రకరకాల భయంకర పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇవి రాకడకు సూచనలు అంతే. వెంటనే యుగం అప్పుడే అయిపోలే, ఇంకెన్నో జరగాల్సినవి ఉన్నాయి. అందుకని విశ్వాసాన్ని కాపాడుకో, మంచి పోరాటం పోరాడు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేయగల శక్తిమంతుడు మన దేవుడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం చెప్పే మాట చివరిలో, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును. ఈ సంగతులన్నిటి గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. అవును, త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. మనం చెప్పాల్సిన మాట, నేను త్వరగా వస్తున్నాను అన్నాడు.
ఆమెన్ అని చెప్పేసిండు. మనం చెప్పాల్సింది ప్రభు అని యేసు రమ్ము అంటే నేను సిద్ధంగా ఉన్నాను. నేను రక్షణ పొందిన తర్వాత ప్రభు సేవలో వాడబడుతూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. పొద్దున్న 4 గంటలకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశంలో గోల్డెన్ వర్డ్స్ బంగారంతో రాసినటువంటి అక్షరం నాకు దేవుడు చూపించాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, సిద్ధపడు, సిద్ధపరచు అని బంగారు అక్షరాలతో గోల్డెన్ వర్డ్స్తో నాకు ఆకాశంలో చూపించాడు. అప్పటి నుండి నేను సిద్ధపడుతూనే ఉన్నాను. అంతేకాదు అనేకులను సిద్ధపరచాలని ఆశతో ముందుకు సాగుతూనే ఉన్నాను. ఎన్నొచ్చినా పోరాడుతున్నాను నా యేసుతో కలిసి. అపజయమే ఎరుగని జయశీలుడు ఆయన కాబట్టి నా యేసుతో కలిసి పోరాడుతున్నాను. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ నిరీక్షణ మనను సిగ్గు పరచదు. అందుకనే ఈ చివరి దినాల్లో పైనున్న వాటిని వెతుకుదాం. ఆయన రాకడకు సిద్ధపడే బలంగా ఉందాం. ఇచ్చిన వర్తమానాన్ని దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించునుగాక. ఇంత మటుకు పాటల ద్వారా దేవుని స్తుతించినాం. అంతేకాకుండా రాకడ విషయంలో కొన్ని మాటలు విన్నాం మనం. దాన్ని బట్టి మన జీవితాన్ని ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే సమయము సమీపించింది, కొంత సమయమే మిగిలింది యేసు ప్రభు రావటానికి. అయితే మన పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ దినాల్లో చూస్తే ఎక్కడ చూసినా ఆత్మీయ స్థితి అడుగంటినటువంటి పరిస్థితిలో ఉంది. ప్రేమ లేదు, ప్రేమలు చల్లారిపోయిన పరిస్థితిలో ఉన్నది. ప్రేమ లేనివాడు నావాడు కాడు అని వాక్యం సెలవిస్తుంది. ఇంకొంతమంది సొంత పనులు నిద్రిస్తున్నారు. అన్నిటికీ టైం ఉంది, సొంత పనులకు సమయం ఉంది, కానీ వాక్యానికి, సహవాసానికి, సంఘానికి, ప్రార్థన జీవితానికి సమయం లేనటువంటి వాళ్ళు, ఇవ్వనటువంటి వాళ్ళు లోకంలో ఈ దినాల్లో ఎక్కువ కనబడుతున్నారు. అటువంటి స్థితిలో విడవబడ్డ బహు ఘోరం. విడబడితే నీ గతి ఏమవుతుంది? అందుకని ఒకసారి రాకడ సమీపంగా ఉంది, నువ్వు రక్షణ పొంది కూడా నిర్లక్ష్యంగా ఉంటే విడవబడ్డ బహు ఘోరం. అందుకని అటువంటి స్థితి ఏమైనా ఉంటే, చెడ్డ దినాల్లో మనం ఉన్నాం, దుర్దినాల్లో మనము ఉన్నాం. ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి కనుక ఈ దుర్దినాల్లో ఆ భయంకర దినము రాకమునిపే నీ సృష్టికర్తను స్మరణ చేసుకో అంటాడు. కాబట్టి మన జీవితం ఒకసారి పరీక్షించుకుంటూ సరి చేసుకుని దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. దినములు చెడ్డవి గనుక ఓ క్రైస్తవా, సమయము పోనీయకుమా ఓ నేస్తమా. దినములు చెడ్డవి గనుక ఓ క్రైస్తవా, సమయము పోనీయకుమా ఓ నేస్తమా. ఈశ్వరి ఎలుగడిగరులు ఎవరు నశించిపోగా, ఈశ్వరి ఎలుగడిగరులు ఎవరు నశించిపోగా, ఆ యేసులో ఉన్నా నేను ఎంతువా, ఆ యేసులో ఉన్నా నేను ఎంతువా. యేసురాజు నిన్ను పిలువా, జాగు చేతువా, యేసురాజు నిన్ను పిలువా, జాగు చేతువా. ఓ యేసప్పా, దినములు చెడ్డవి కనుక ఓ క్రైస్తవా, సమయము పోనీయకుమా ఓ నేస్తమా. సత్యము ఎరుగని అడుగు సంత వీధులలో తిరుగా, సత్యము ఎరుగని అడుగు సంత వీధులలో తిరుగా, ఆ
స్తుతులు స్తోత్రములు ప్రభా. దుర్దినములలో మేము ఉండగా మా సమయాన్ని బోనించుకోకూడదని జ్ఞానులుగా నడుచుకోమని వాక్యం ద్వారా మాట్లాడిన మాటలకి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. మమ్మల్ని సరిచేసే తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు మార్గదర్శకమైన దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెలుగైన మీ వాక్యానికే మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. మీరు అక్కడ కోసం మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు. మాకు ఇచ్చిన రక్షణకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ పరలోక పట్టణాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు తండ్రి. సేమ్ తర్వాత తండ్రి మీరు కాచి కాపాడుకున్న స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్యా మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు ఏమన్నా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్యా మా అందరికి తండ్రి ఎస్యా మా పైన తండ్రి ఎస్యా మీ కృపను చూపిస్తూ తండ్రి ఎస్యా ఎన్నికలేని మాపై తండ్రి ఎస్యా మా కోసం తండ్రి ఎస్యా ఈ లోకానికి వచ్చినందుకు మీకు ఏమన్నా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్యా మా కోసం మీరు ప్రాణం ఇచ్చినందుకు మీకు ఏమన్నా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్యా ఎవరు చూపనంత ప్రేమ తండ్రి ఎస్యా మా పైన చూపించి ఎస్యా మీరు తండ్రి ఎస్యా మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు ఏమన్నా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్యా మీరు ఒక్కర దేవుడు తండ్రి ఎస్యా తెలుసుకునే భాగ్యం తండ్రి ఎస్యా మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు ఏమన్నా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్యా మా కొరకు రానే ఉన్న ఎస్యా దేవానికి ఉన్న స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్యా ఒక గైడ్గా ఎస్యా ఒక టీచర్గా తండ్రి ఎస్యా మాకు తండ్రి ప్రతి ఒక్క సిచ్యువేషన్లో తండ్రి ఎస్యా మీకు మాకు దారి చూపిస్తున్నాను. మీకు ఏమన్నా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కొద్ది స్థుతి ఆరాధన యేసునామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ స్తుతి స్తోత్రం నాయన. ఆరాధనంతట్లో మీరు తోడుగా ఉండి మీరు ఆధిపత్యం వహించి నడిపించి మీరు మహిమ పొందినందుకు వందనాలు తండ్రి. మా స్తుతి ఆరాధన మీరు అలంకరించినందుకు వందనాలు తండ్రి. వర్తమాన ప్రతికలో ఫలింపదయచేయండి తండ్రి. అడుగట్టిన స్థితిలో బలహీన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారికి అందరికీ యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాను. తండ్రి మీ రాకడ కొరకు తండ్రి మీరు ఇచ్చిన రక్షణను అంత మట్టుకు సహిస్తూ కాపాడుకుంటకు సహాయం దయచేయండి. సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి జీవిస్తకు మా అందరికీ మీ సహాయం దయచేయండి. లోకమంతటా అందరూ మారు మనసు రక్షణ పొందడానికి మీ కృప చూపించండి. మీ సహాయం దయచేయండి. మీ దీవెనతో నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ సకల లోక పరిశుద్ధులందరికీ ఇప్పుడునో ఎల్లప్పుడునో సదాకాలము తోడైను గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.